నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? సూర్యకుమారి ఉపాధ్యాయుల గారు రచించిన 'పంపిణీ' అనే కథను విందామా? ఈ సంవత్సరం మేము 4 నెలల పాటు ఉంచుకుంటాము. మీ అక్క చెల్లెలు తలో 2 నెలలు తీసుకెళ్ళి ఉంచుకోండి. జయక్క ఆరోగ్యం అంత బాగోటం లేదు. వాళ్ళేమి చూసుకోగలరు అత్తయ్యగారిని? వాళ్ళ వంతు 2 నెలలు కూడా మేమే మొత్తం 4 నెలలు చూస్తాము. ఫోన్లో చెప్తుంది కుసుమ. అన్నీ నా ముందరే. నా భవిష్యత్తు గురించి నా ప్రమేయం లేకుండా నేను ఎక్కడ ఉండాలన్నది నిర్దేశిస్తుంది. ఎంత కరుణ! నన్ను మిగిలిన వాళ్ళకన్నా 2 నెలలు ఎక్కువ ఉంచుకోవటానికి ఒప్పుకుంది. నా కొడుక్కి ఈ విషయంలో ఏమీ ప్రమేయం లేదు. ఎన్నోసార్లు నా నోటితోని నేనే అందరితో నా రెండో కోడలు ఎంతో తెలివైనది, ఎంతో సమర్థతతో నా కొడుకుని ఒక దారికి తెచ్చింది అని అడగని వాళ్ళకి చెప్పాను. ఆ సమర్థతతోనే నా జీవితం ఎక్కడ తెల్లారాలనేది ప్లాన్ చేస్తుంది. అంతా నా కోసమే, నా మంచి కోసమే. 6 పిల్లలు మాకు. ఆయన మంచి ఉద్యోగమే చేసేవారు. మొదటి 4 ఆడపిల్లలు. మగ నలుసు కోసం ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు చేశాక మా పెద్దబ్బాయి జానకిరాం పుట్టాడు. వాడితో ఇంకా సరి అనుకున్నాము. ఆ రోజుల్లో మరి ఈ ఆపరేషన్లు ఉండేవి కావు. పెద్దళ్ళం అయిపోయాం. ఇంకా ఆ అంకం అయిపోయింది అనుకుంటున్న సమయంలో అనుకోకుండా పెద్దమ్మాయి వందన పుట్టిన 14 ఏళ్లకి మళ్ళీ నేను నిన్న తప్పాను. అరవింద్ పుట్టాడు. పిల్లలందరికీ తగిన సంబంధాలు చూసి ఆయన ఉండగా ఆయనే పెళ్లిళ్ళు చేశారు. భగవంతుడి దయ వలన ఆడపిల్లలంతా వాళ్ళ అత్తగారిళ్ళలో సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు. పెద్దాడికి 2 పిల్లలు, చిన్నాడికి ఓ కూతురు. అంతా సవ్యంగా జరుగుతుండగా చిన్నాడి కొడుకు అంటూ ఓ కుర్రాన్ని తీసుకుని ఎవరో అమ్మాయి ఓ రోజు ఇంటి మీదికి వచ్చింది. చిన్న కొడుకు అంతటి సమర్థుడు కూడా. వాడు డిప్యుటేషన్ మీద రామచంద్రపురంలో పోస్టింగ్ అయినప్పుడు ప్రతిరోజు ఏలూరు రావడం కష్టమవుతుందని కొన్నాళ్ళు అక్కడే ఉన్నాడు. ఉన్నప్పుడు ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నట్టా? ఏనాడు ఎవరికి తలవంచని ఈయన ఆ రోజు అరవింద్ చేసిన పని వలన తలదించుకోవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్ళి వాళ్ళ పంచాయతీ వాళ్ళతో ఏం చేయమంటారు? మీరే శిక్ష వేసిన పడతాను. పోలీస్ కేసు పెట్టొద్దు అని వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడ్డారు. ఆ అమ్మాయి వీడు తననేమి పెళ్లి చేసుకునక్కర్లేదు, తనకి తన బిడ్డకి జీవనానికి ఏర్పాటు చేయమని అడిగింది. ఆమె అడిగినంత డబ్బు ఇచ్చి వాడి తప్పు కప్పెట్టారు. ఈ గొడవ మొదలైన వెంటనే పెట్టబిడ్డ సర్దుకొని వాళ్ళ పుట్టింటికి పోకుండా వాడిని దారికి తీసుకొస్తాం అని ఈయన ఇచ్చిన మాటని మన్నించి మా ఇంట్లోనే ఉంది కుసుమ. అదే మా చిన్నాడి పెళ్ళాం. నేను ఆడదాన్ని. నాకు తెలుసు మొగుడు వేరే అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడంటే. నువ్వేం తక్కువ చేశావో అనే తరహా వెటకారం చూపులు, పైపై జాలి మాటలు, కూపిలి లాగాలని చూసే ఆర మాటలు. ఎన్నో రోజులు ఏడ్చింది. నేను ఏడుస్తున్నప్పుడు నన్ను ఓదార్చింది. ఇంకా ఈయన కూడా పైకి ఏమీ చెప్పకపోయినా ఇంత బతికి మూలనున్న ముసల్దాన్ని చేతిలో చచ్చినట్టు ఎవరికి తల వంచకుండా బతికి ఆఖరికి చిన్న కొడుకు చేసిన నిర్వాకం వలన అడ్డమైన వాళ్ళ మాటలు పడాల్సి వస్తుంది అని ఎంతో కుమిలిపోయారు. ఆ బాధతోనే ఆమె అడిగినంత ఇవ్వటానికి మాగాని పక్కన సామాన్లు పెట్టడానికి గుడిసె పెద్దామని ఉంచిన చెక్కలో సగం అమ్మేశారు. ఎన్ని అవసరాలు వచ్చినా, కనీసం ఆడపిల్లల పెళ్ళిళ్ళప్పుడు అవసరం వచ్చినా, నీ పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమగా ఇచ్చిన భూమి, నేను దానిని ముట్టుకోను. దాన్ని ఏం చేస్తావో, ఎవరికిస్తావో నీ ఇష్టం అనేవారు. కానీ పరిస్థితుల కారణం చేత అమ్మాల్సి వచ్చింది. ఇలా చేయటం వలన చిన్న కొడుకు కోడలు మాట ఏమో గాని పెద్ద కొడుకు కోడలికి గిట్టని వాళ్ళమయ్యాం. ఇది జరిగిన 15 రోజులకి కొంచెం తెరిపిన పడ్డాం అని ఊపిరి పీల్చుకుంటుండగా నెత్తిమీద గుదిబండ వేసినట్టు చెప్పాడు పెద్ద కొడుకు. నాన్న, చౌడిపల్లి రాజుగారి అల్లుడు వాళ్ళ కారు అమ్మస్తున్నాడట. మంచి రేటుకి వస్తుంది. నా దగ్గర 1,00,000 ఉంది. మిగిలినది కొంచెం సర్దండి. మళ్ళీ ఇలాంటి బేరం రాదు. నా దగ్గర మాత్రం ఎక్కడిదిరా డబ్బు? అసహ్యంగా అయోమయంగా అడిగారు ఆయన. గుండిగీలులో చెక్క అమ్మేసిన డబ్బు అంతా అయిపోయిందా? తెలిసినా తెలియనట్టు అమాయకత్వం నటించాడు. వాడికి మాత్రం తెలీదా డబ్బు అంతా అయిపోయిందని? మా నోటెంట అంత డబ్బు ఖర్చు అయిపోయిందని, అది చిన్న కొడుకు చేసిన నిర్వాకం వలన ఆయన ఖర్చని చెప్పించటం కాకపోతే? వాడి కోసం మిగిలిన దాన్ని కుదవ పెట్టవలసి వచ్చింది. లేకపోతే
చిన్నాడికి తన కన్నా ఎక్కువ పెట్టేశామని వాడు ఏడ్చినా ఏడవకపోయినా పెద్ద కోడలు జయ వదిలిపెట్టదు. ఇంతలో ఈయన దగ్గర వ్యాపారం కోసం అప్పు తీసుకున్న స్నేహితుడు రాత్రికి రాత్రి బోర్డు తిప్పేశాడు. మంచి పెట్టుబడి అని చెప్పిన కొడుకులే అతన్ని నమ్మినందుకు తండ్రిని నానా మాటలన్నారు. ఆ బాధతో ఆరోగ్యం దెబ్బతిని రిటైర్మెంట్ తీసుకోవలసి వచ్చింది. ఉద్యోగం పోవటం, మా ఇద్దరి రేపటి కోసమే దాచిన డబ్బు పోవటం, ఇంకా ఏదైనా అనారోగ్యం వస్తే ఎలా అని లోపల లోపల కృంగిపోయారు. చివరికి ప్రాణం మీదికి వచ్చింది. బెంగ దిగులుతో నిద్రలోకి పోయి మరి లేవలేదు. నేనిక్కడ ఒక్కదాన్ని మిగిలాను. ఆయన పోయిన వార్త తెలిస్తేనే పిల్లలు అంతా వచ్చారు. అమ్మ నగలు ఎన్ని కాసులు చేస్తాయి, అందులో డైమండ్ల విలువ ఎంత చేస్తాయి, నాన్న పెన్షన్ డబ్బు ఎంత వస్తుంది, పెన్షన్ అకౌంట్ ఎక్కడ బ్యాంకులో ఉంటే డబ్బులు తేలిగ్గా చేతికి వస్తాయి, ఇవే మాటలు. ఒక్కళ్ళైనా లేరు రేపటి నుండి అమ్మ పరిస్థితి ఏమిటి అనే దిగులు కానీ బాధ కానీ. కనీసం నటించను కూడా నటించలేదు. ధర్మోద కాలానికి వచ్చినప్పుడు ఆయన చెల్లెలు తన దగ్గర ఉన్న ఇందిరా వికాస పత్రాల గురించి ప్రస్తావించినప్పుడు ఏవో ఒక రెండు ముక్కలు రెండో కోడలు కుసుమ చెవిన పడ్డాయి. ఏంటత్తయ్య, వికాస పత్రాలు ఎన్నున్నాయేమిటి, ఎవరి పేరున ఉన్నాయేమిటి, అక్కడెందుకున్నాయి, మాకు చెప్పకుండా రహస్యమా? ఇలా నా దగ్గర నెమ్మదిగా గుసగుసలు పోయి ఆఖరికి అందరి ముందు నన్ను నిలదీసే పరిస్థితి తీసుకొచ్చింది. ఏం చెప్పను, ఉన్నవి రెండు మాత్రమే. అవి చెప్పిన కొడుకులు కానీ కూతుళ్ళు కానీ నమ్మలేదు. వాళ్ళకి తెలియకుండా అక్కడ ఎక్కడో వాటిని ఉంచటం పెద్ద మహా అపరాధం అయిపోయింది. ఆయన నా మంచి కోసం తనకి ఏమన్నా అయితే ఉంటాయని కొన్న వికాస పత్రాలు నా నాశనకారాలు అయినట్టు అయినాయి. దానితో ఇష్టం లేకపోయినా ఆయన ఆత్మ ద్వేషిస్తుంది అని తెలిసినా వాటి కాగితాలు తెచ్చి అందరి పంచాయతీ ముందు తెచ్చి నా కొడుకుల చేతిలో పెట్టాల్సి వచ్చింది. ఆయన మాసికాలకి ఎంత ఖర్చు అవుతుంది, వాటికి ఎంతమందిని పిలవటం అవుతుంది, శాస్త్రోక్తంగా చేయాలా లేక ఎవరో ఒక బ్రాహ్మణుడికి కాళ్ళు కడిగి చేసిస్తే చాలా, ఇంట్లో ఉన్న ఇత్తడి సామాను ఎక్కడ అమ్మాలి, ఇవే మాటలు. అన్ని డబ్బు చుట్టూ తిరిగే మాటలు. అటు కొడుకులకి కానీ కూతుళ్ళకి కానీ పోయినది తమ తండ్రి అని, ఆయనతో ఇన్నేళ్లు గడిపిన నా ఎదురుగా ఆయన పోవటంకి సంబంధించిన లెక్కలు డొక్కలు వేస్తే నా గుండె బాధతో పగిలిపోతుందని కానీ, నన్ను ఒక ప్రాణం లేని వస్తువుని కుదిపినట్టు వాళ్ళు చేసే పంపకాలతో నా మనసు ఏమి కోరుకుంటుందనే ప్రశ్న ఒక్కళ్ళకి తట్టలేదని కానీ తోచలేదు. నేను కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్న దానిని కనుక అప్పట్లో నన్ను ఉంచుకోవటం పెద్ద సమస్య అవ్వలేదు ఎవరికి. నేను ఏదో వాళ్ళకి సేవలు చేస్తాను అని ఎవరు అనుకోలేదు. కానీ నాకు సేవలు చేయనక్కర్లేదు కనుక 4 ముద్దలు పడేయటానికి ఎవరికి అభ్యంతరం అనిపించలేదు. అల్లుళ్ళ సంపాదన తిని కూర్చునే సాంప్రదాయమా మనది. వాళ్ళకి ఏ బాధ లేకపోయినా నాకు మొహమాటంగా ఉండదు. అది అర్థం కాదు ఎవరికి. వాళ్ళు వేసిన లెక్కల ప్రకారం నేను సంవత్సరం మొత్తం ఈ ఇంటి నుండి ఆ ఇంటికి, ఆ ఇంటి నుండి ఈ ఇంటికి యయావారం చేసుకునే బ్రాహ్మణులా పెట్టె పుచ్చుకొని పోవాల్సిందే. ఈ ప్రకారం నేను బతికున్నంత కాలం జరగాల్సిందే. కూతుళ్ళ దగ్గర ఉండాల్సి వచ్చినప్పుడు ప్రాణం చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. నా కోడలికి నా అవసరం ఏదో వచ్చి ఈసారి కూతుళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ నా జీవితం నా ఆధీనంలో లేదు. ఆయన పోతూ పోతూ దానిని నా పిల్లల నిర్ణయానికి వదిలేశారు. ఇవాళ శుక్రవారం. కుసుమ కూర వేస్తుంటే నేను నా కోసం కొద్దిగా ఉప్పుడు పిండి చేసుకొని అందరి కోసం వంకాయ పచ్చడి చేద్దామని వంకాయలు కుంపట్లో కాలుస్తుండగా వంటింట్లో నుంచి కోడలు కుసుమ పిలిచింది. అత్తయ్య గారు, గుడికట్ట వెళదాం వస్తారా అని అడుగుతున్నారు రామలక్ష్మి గారు. నాకు ఇంకా ఒక 10-15 నిమిషాల పని ఉంది, పచ్చడి నూరాలి అంటూ చూసేసరికి వచ్చి వెనకాల నిల్చుంది కోడలు. ఆ పచ్చడేదో నేనే పూర్తి చేస్తాను, మీరు వెళ్ళండి. అయినా మీరు ఆ పచ్చట్లో నాశనానికి అంటూ కారం పోసేస్తారు. నా మీద ప్రేమో నేను చేసే పచ్చడంటే వెగటో నన్ను విడుదల చేసింది. రామలక్ష్మి గారు మా ఎదురింట్లో ఉంటుంది. కొంచెం ఇంచుమించు నా బతికే ఆవిడది. కాకపోతే ఒక్కరితే ఉంటుంది. వారానికి తల్లిని చూడడానికి వచ్చినట్టు వచ్చి దొడ్లో ఉన్న చెట్లు చేమలు అన్ని దులపరించేసుకొని పోతాడు పక్కూర్లో ఉన్న కొడుకు. వాడు సంవత్సరం పొడవునా ఎంత తిన్నాడో లెక్కలు కట్టి అంతా తనకి 300 లేదో
అనా పైసలతో లెక్కలు వేసి మరీ పట్టుకెళుతుంది సంవత్సరానికి ఒకసారి వచ్చే కూతురు. రామలక్ష్మి గారి భర్త 6 ఏళ్ల క్రితం పోయారు. నా మీద కోడలు కేకలు వేయటం, నేను జవాబులు ఇవ్వడం ఎప్పుడన్నా చెవిన పడితే, ఈ గోలంతా భరించలేకే కష్టమైన దిక్కులేని దానిలాగా ఒక్కర్తినే ఉంటున్నా అంటుంది. కానీ తనకి వయసైపోతుంది. కళ్ళ చూపు మందగించుతుంది. ఒక్కర్తినే పెరట్లోకి వెళ్ళాలన్నా రాత్రిపూట భయం వేస్తుందని తన దూరం బంధువు ఒకాయన కాకినాడలో ఆశ్రమ శ్రావణి అనే వృద్ధాశ్రమం ఏదో నడుపుతున్నాడు, అక్కడికి పోయి ఉందామా అని ఆలోచిస్తున్నాను అని ఆ మధ్య చెప్పింది. ఆవిడ చెప్పిన వృద్ధాశ్రమం విషయం విన్నాక ఆసక్తితో, ఏమిటి ఊరికే కొడుకులే పెట్టనిది ఎవరో వాళ్ళు మాత్రం ఎందుకు పెట్టి పోషిస్తారు అడిగాను. ఆ విషయాలు కనుక్కొని చెప్తూ ఒక మాట అడిగింది. నేను కూడా వస్తానంటే ఇద్దరికి కలిపి ఒక బేరం మాట్లాడి కలిసి వెళ్ళి అక్కడ ఉండే ఏర్పాట్లు చేస్తాను అని. భయం, నలుగురు ఏమనుకుంటారో అని. నా కొడుకులని కూతుళ్ళని అంటే నన్ను అన్నట్టే కదూ. అలాగని వీళ్ళకి గుదిబండలాగా ఇక్కడ ఉండటమా? ఇవాళ కాళ్ళు చెయ్యి ఆడుతుంది కనుక ఎవరికి బాధ లేదు. కానీ నేను మంచం పడితే నన్ను చూసుకొని సేవలు చేయటానికి వీళ్ళకి మాత్రం బతుకులు లేవు. లేదు, ఏదొకటి ఇప్పుడే చెయ్యాలి. ఒక నిర్ణయానికి వచ్చి నా పిల్లల పేరిట ఉత్తరం రాయటం మొదలెట్టాను. వృద్ధాశ్రమం శ్రావణికి వచ్చి ఇవాల్టికి నెల రోజులైంది. మాట ఇచ్చినట్టు రామలక్ష్మి గారు కూడా నాతో ఇక్కడికి వచ్చి చేరింది. పిల్లల నుండి మనవల నుండి దూరంగా ఉండటం వింతగా బాధగా ఉంది. కానీ వాళ్ళ జీవితాలలో అడ్డమేమో, వాళ్ళకి ఇబ్బంది ఏమో అనే సంకోచం ఇవాళ లేదు. నన్ను చూడాలనుకుంటే వాళ్ళు వచ్చి చూసెళ్తారు, లేదా నేనే వెళ్తాను. ఆ రోజు వంతు ప్రకారం రెండో కూతురింటికి ప్రయాణం కట్టాను. కాకపోతే వచ్చింది ఇక్కడ శ్రావణికి. ఈయన పెన్షన్ డబ్బు ఇక్కడ నా అవసరాలకి సరిపోతుంది. ముందు రోజు రాత్రి రాసిన ఉత్తరం నేను అక్కడ శ్రావణికి వచ్చాక చిన్న కొడుకు ఇంటికి పోస్ట్ చేశాను. అందిన వెంటనే కొందరు స్వయంగా వస్తే, కొందరు ఫోన్ చేసి మిస్డ్ కాల్ అయిపోయారు. అందరికీ అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఆయన ఉండి ఉంటే నా నిర్ణయాన్ని తప్పక సమర్థించి ఉండేవారు. ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ నా సమ వయస్కులు, తోచకపోతే చూడటానికి టెలివిజన్, చదవటానికి పుస్తకాలు, కుట్లు అల్లికలు లాంటి విద్యలేమైనా వస్తే వాటితో 4 రాళ్లు సంపాదించుకునే అవకాశం. పగలంతా ఓపికనంత వరకు కూరల మడిలో కలుపు మొక్కలు పీకటమో, నీళ్లు పట్టడమో చేయటం. సాయంత్రం పూల మొక్కల పూలు అన్నీ దండ కట్టి వచ్చే జన్మలో అయినా ఆయన సాంగత్యం చివరి వరకు ప్రసాదించమని కోరుతూ వాటిని ఆ పరమాత్మకి నివేదించుకోవటం. ప్రస్తుతానికి నా బతుకు ఎవరికి బరువు కానందుకు ఉన్నంతలో తృప్తిగా ఉంది. నా తృప్తిని చూసైనా నా పిల్లలు నాకు అన్యాయం చేశామేమో అనే బాధ నుండి విముక్తులు అవుతారు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.